మిస్టర్ కూల్ సెన్సేషనల్ బ్యాట్స్మెన్ మహేందర్ సింగ్ ధోని కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ఒక్కో రోజు ముందు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు ధోని. ఎంఎస్ ధోని స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2008లో చెన్నై జట్టు బాధ్యతలు తీసుకున్న ధోని ఇప్పటి వరకు అదే ఫ్రాంచైజీ తరపున ఆడారు. మధ్యలో 2 సంవత్సరాలు చెన్నై జట్టును నిషేధించడంతో రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ తరపున ఆడాడు. 2022లో కూడా ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం రవీంద్ర జడేజా సిఎస్కేకు సారథ్యం వహించాడు. సిఎస్కేకు ఎన్నో విజయాలు అందించిన ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఓ వైపు టీంకు, మరోవైపు సిఎస్కే ఫ్యాన్స్ కు లోటనే చెప్పొచ్చు. చెన్నై టీం ధోని కెప్టెన్సీలో 5 సార్లు టైటిల్ సాధించింది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి సిఎస్కే 5వ టైటిల్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో సిఎస్కేను విజేతగా నిలిపారు ధోని. మిస్టర్ కూల్ ధోని పేరుతో ఐపీఎల్లో భారీ రికార్డులున్నాయి. ఐపీఎల్లో సిఎస్కే తరపున 220 మ్యాచ్లు ఆడిన ధోని అత్యధికంగా 209 సిక్సర్లు కొట్టాడు. ఇందులో సిఎస్కే కెప్టెన్ గా ఉండి 218 సిక్సర్లు బాదిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. అతని పేరు మీద 4660 పరుగులున్నాయి. ధోని కెప్టెన్ గా తప్పుకోవడంతో అతను ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించొచ్చని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఎనలిస్టులు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఫామ్ లో లేకపోవడం, హెల్త్ సహకరించకపోవడంతో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని ధోని కొద్ది రోజుల ముందే పరోక్షంగా తెలిపాడు. 2024 సీజన్లో తనను కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ లీకులు ఇచ్చారు. ఫైనల్ గా ధోని చెప్పిందే నిజమైంది. అతని స్థానంలో రుతురాజ్ సిఎస్కేను ముందుండి నడిపించనున్నాడు. కెప్టెన్సీని స్వచ్ఛందంగా రుతురాజ్ కు బదిలీ చేసిన ధోని ఈ సీజన్లో సాధారణ ఆటగాడిగా ఆయన కొనసాగుతాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. సీజన్ తొలి మ్యాచ్లో సిఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్లో ఆర్సీబీతో తలపడనుంది. తన ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలికేందుకు ఇదే సరైన సందర్భమని ధోని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత మైదానం, ఛాలెంజింగ్ ప్రత్యర్థిపై రేపటి మ్యాచ్లో ధోని బరిలోకి దిగి తన క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. రిటైర్ అయ్యాక ధోని సిఎస్కే మెంటర్గా కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్ల శకం ముగిసింది. ఇక నుంచి ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ, సిఎస్కే కెప్టెన్ గా ధోనిని ఐపీఎల్లో మిస్ కానున్నారు ఫ్యాన్స్. రోహిత్ శర్మ ముంబై, ధోని సిఎస్కేకు 5 సార్లు ట్రోఫీలు అందించారు.